దేవుని వాక్యాన్ని విందాం. ప్రతి ఒక్కరు కూడా అవసరాన్ని బట్టి బయటకు వెళ్ళండి. ఏమైనా సెల్ ఫోన్లు ఎలా ఆన్లో ఉంటే వాటిని ఆఫ్ చేయండి. వాళ్ళలో అవలబంధములకు పరిశుద్ధ గ్రంథం నుంచి వచ్చిన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9 వచనాలు మార్చి చదువుకుంటాం. పేజ్ నెంబరు 146 కొత్త నిబంధనలో పౌలు అపోస్తలుడు కొరింథీ రాసిన పత్రిక మొదటి అధ్యాయం 1 నుంచి 9 వచనాల వరకు మార్చి చదువుకుంటాం. మీరు మీ బాగా నేను ఒక రచన చదువు, మీరు మీ బాగా స్పష్టంగా బిగ్గరగా చదువు. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉన్నందుకు పిలువబడిన పౌలును, సోదరుడైన సోసోస్నేస్ను నేను చెబుతాను. మన తండ్రి అయిన దేవుడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగును గాక. క్రీస్తును కూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానంలోను ఐశ్వర్యవంతులైతిరి. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండవనట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. పదవచనం కూడా కలిసి చదువుకుంటూ ఆదరమి. సహోదరులారా, మీరు ఏకభావంతో మాట్లాడాలని వేడుకొనుచున్నాము. ఇంకొక భాగాన్ని చదువుతాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తనను పరీక్షించుకోవడం అలాగే చేసి ప్రార్థన చేసుకుంటాం. మోకరించగలిగిన వారు దయచేసి మోకరించండి. తల్ల మంచి ప్రార్థనలో ఏకీభవించాలి. కేవలం మా తండ్రి, పరిశుద్ధకు మా దేవ, మీ కృపపై వందనాలు చెల్లిస్తున్నాం. అదే కాలంలో నా తండ్రి బేతనియాలో ఈ ప్రజలుగా సమకూర్చబడి తండ్రి మా ప్రభావాన్ని ఆరాధించి గణపరుషుల్లో ప్రభావ మీరు ఇచ్చినటువంటి ఈ సన్నిధి సహవాసాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా గమనాన్ని తీసుకొచ్చిన లేఖన భాగాల కొరకై వందనాలు ప్రభావ. దావీదు జీవితంలో నా ప్రాణము యెహోవాను సన్నిధించి ఆయన చేసిన ఉపకారాలు దేని మరొకమని తండ్రి తన ప్రాణంతో నా దేవా చెబుతూ నేను స్తుతిస్తూ ఉన్నారు. తండ్రి తనకు కలిగినటువంటి గొప్పతనాన్ని బట్టి కాదు కానీ ప్రభా తన జీవితంలో మీరు కలిగించిన నా దేవ నూతన కార్యాల కనుక వందనాలు చెల్లిస్తూ ప్రభువుని ఆరాధిస్తూ వచ్చిన తన పాప విషయమై, తన దోష విషయమై ప్రభా, తన సంకట విషయమై, తన యొక్క సమాధి లేక పాతాళం నుంచి తప్పించిన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాను. నా జీవితంలో కూడా ప్రభా అపరాధం చేత పాపం చేత చచ్చిన వాడానికి ప్రభా నన్ను క్రీస్తు కూడా బ్రతికించిన నా కొరకై ప్రభా పరిశుద్ధమైన దేవుడు వేయండి. నా దేవ నీతిమంతుడైన దేవుడు వేయండి. పాపం ఎరగని నీవు నా కొరకై పాపముగా చేయబడుతూ వచ్చాను. నేను దేవుని జగనట్లుగా చేస్తున్నాను. నా తండ్రి నా దేవ ఉచితముగా నీతిమంతుడిగా తీర్చినాను ప్రభా. అంత మాత్రమే కాదు కానీ అందరూ నా జీవితంలో ప్రభా రక్షించబడి నాటి నుండి అనేక విధాలుగా నా దోషాలు నా తల మీదగా పొరలి పాల్చినప్పుడు నా తండ్రి నా దోషం కొరకు కూడా ఆ కలవరిశిలో ఆనాడే నలగగొట్టబడుతూ తండ్రి సొగసైన స్వరూపమైన లేనివారి వ్యసనాక్రాంతులుగా వ్యాధిగ్రస్తులుగా చేయబడుతుంది. చూడనని వారిగా చేయబడుతుంది. తండ్రి నా నీకు కలిగిన ప్రేమంతో గొప్పది.
ప్రభా ఆ ప్రేమను బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. అంత మాత్రమే కాదు కానీ నా దేవా నా సంకటము, నా యొక్క వ్యాధులు, దుఃఖం, నా దేవా ప్రతి విషయంలో ప్రభా నా తండ్రి నా వ్యాధిని భరించిన ప్రభా నన్ను భరిస్తూ విషయం స్తుతిస్తున్నాను. అంత మాత్రమే కాదు కానీ మరణ భయం నుంచి నన్ను విడిపించి పాతాళ వశము కాకుండా ప్రభా నేను సజీవుడిగా ఉండి నీ రక్షణ పాత్ర చేతబట్టి నేను ఆరాధించే గుంపులో నీ ప్రజలతో నేను ఆరాధించేటువంటి కృపను నాకు అనుగ్రహించింది. మీకు వందనాలు చేస్తాను. ప్రభుత్వ వందనాలు చేస్తూ ఆరాధనలో రెండవ భాగంగా నీ పరిశుద్ధ బలం చుట్టూ వయో మొక్కల వల్ల చేయవలసింది మీకు వందనాలు చెల్లిస్తాను. నీ పరిశుద్ధ బలంలో యోగ్యంగా చేయడానికి కావాల్సిన సమయం దయచేయండి. ప్రభు దయచేయండి తండ్రి. నీ దాసుని మనలో పరిచిన ప్రభు దయచేయండి. నా దేవ ఈ సమయానికి ఏ మాట అవసరము సహాయం చేయి. సమయానుకూలంగా ప్రారంభించి ముగించులో సహాయం చేయి. దయలు మాత్రం నేను మేము నీ మాట ద్వారా ఉపయోగించబడినట్లుగా, దర్శించబడినట్లుగా, స్పర్శించబడినట్లుగా సహాయం చేయి. తిరిగి నాయన ఒప్పింపబడిన హృదయంతో, సరిచేయబడిన హృదయంతో, పరిశుద్ధపరచబడిన హృదయంతో, యోగ్యమైన హృదయంతో నీ పరిశుద్ధ పాలనలో చేయడానికి సహాయం చేయి. నీ దగ్గర కృపల ప్రేమల అసలు అప్పగించి యేసువారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి పెట్టుకొస్తున్నాను తండ్రి. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1 దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా పిలువబడిన వారికి పౌలుడని సహోదరుడైన సోసియేసు కొరింథీలో ఉన్న దేవుని సంఘములకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారిని మన ప్రభువుగా ఉన్న మన ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రతివాస్తవంలో ప్రార్థించడానికి శుభం చెప్పి. కాబట్టి పౌలు ఈ యొక్క మొదటి అధ్యాయంలో కొరింథీ సంఘానికి అనేక శ్రేష్టమైన సంగతులు తెలియపరుస్తూ వచ్చాడు. తెలియపరిచే సమయంలో వారిలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఎత్తి చూపిస్తూ వచ్చాడు. కొరింథీ సంఘము ఎటువంటిది? పరిశుద్ధపరచబడిన సంఘము, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన సంఘం. రెండవదిగా ఎటువంటి వారుగా ఉన్నారంటే 4వ వచనం మనం చూస్తే 5వ వచనం, క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయనందు మీరు ప్రతి విషయం అనగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానంలోను ఐశ్వర్యవంతులైనటువంటి సంఘం. ఉపదేశంలోను జ్ఞానంలోను సమస్త విషయాలు ఎట్లా ఉందంట? ఐశ్వర్యవంతులైన సంఘంగా ఉంది. తర్వాత 7వ వచనంలో కూడా కనుక ఏ ప్రభావంలో లోపం లేని వారు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎక్కడున్నారంట? ఎదురు చూస్తున్నారు. ఎక్కడ ఏం చేస్తున్నారమ్మా? రాకడ కొరకే ఎదురు చూసేటువంటి సంఘంగా కూడా ఎఫెసీ సంఘం, ఈ కొరింథీ సంఘం ఉన్నట్టుగా పౌలు జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి సంఘాన్ని ఏమంటున్నాడంటే, సహోదరులారా 10వ వచనం, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనసుతో ఏకతాత్పర్యముతో మీరు సన్నులై ఉండవలెను మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. అంటే ఇటువంటి సంఘమును ఉద్దేశించి ఇప్పుడు వేడుకుంటున్నాడు. ఏమనంటే, ఇంత కరెక్ట్ గా ఉన్నారు కానీ ఒకవేళ మీరు తప్పిపోయే అవకాశం ఉంది, జారిపోయే అవకాశం ఉంది, లేకపోతే మీలో ఏకత్వం తొలగిపోయే అవకాశం ఉంది, కక్షలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలా వేడుకొచ్చున్నానని చెబుతూ 11వ వచనం వచ్చేసరికి, నా సహోదరులారా మీరు కలవని మిమ్మల్ని గూర్చి లోయటి వారి వల్ల నాకు తెలియవచ్చును. మీరు ఒకడు నేను పౌలు వాడను, మరొకటి నేను అప్పుల వాడు, మరొకటి నేను కేపావాడు, ఇంకొకటి నేను క్రీస్తు వాడని చెప్పుకొచ్చున్నారని నా తాత్పర్యము. కాబట్టి ప్రియారా, సంఘం కొరకై అపోస్తలుడైన పౌలు ఎంతో క్రయం చెల్లించాడు. సంఘం మీద పౌలుకి ఒక భారం ఉంది, ఒక బాధ్యత ఉంది, భారము బాధ్యత ఉంది. కాబట్టి ఒకప్పుడు ఎలా ఉన్నాడు సౌలు అంటే ప్రియారా, సంఘాన్ని హింసించేవాడిగా ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు?
ఆయన దమస్కు మార్గములు ప్రభుతో అంటున్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుతున్నావు. అంటే ఒకప్పుడు సంఘాన్ని హింసించేవాడు. ఒక అధికారి దగ్గరికి వెళ్ళి అధికార పత్రం పుచ్చుకొని ఈ మార్గంలో లేనటువంటి యేసు నమ్మిన వారందరినీ కూడా బంధించి చెరసాలలో వేయినట్లుగా, అనేకుల్ని బంధించి హింసించినట్లుగా అధికారం పట్టినవాడు. గమనీయులు పాదం మీద విద్యను అభ్యసించినటువంటి పౌలు యూదా మతంలో ప్రవీణుడై, మరి ధర్మశాస్త్రమందు ఆసక్తి కలిగిన వాడై, తన జీవితంలో అంత ప్రాముఖ్యతను కలిగినటువంటి పౌలు ప్రభు యొక్క సంఘాన్ని, ఈ యేసు ఎవరు? యెహోవాయే దేవుడు, ఆయన సర్వాధికారి. యేసు అనేటువంటి ఒక మత బోధకుడిగా ప్రజలందరినీ మోసం చేస్తున్నట్టు ఒక తాత్పర్యం కలిగిన వాడై యేసుక్రీస్తు ప్రభు వారి మీద, ఆయన యొక్క విశ్వసించిన వారి మీద ఒక యుద్ధాన్ని ప్రకటించినటువంటి పౌలు ఒక దినాన యేసుక్రీస్తు ప్రభు వారికి పట్టబడినాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి దొరికిపోయినాడు, చిక్కిపోయినాడు. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం మనం చదివితే ఇప్పుడే చదవవసరం లేదు. సో నేను ఉదాహరణ చదివితే మనకు అర్థమవుతుంది. ఆయన దమస్కు మార్గములో వెలుగుచుండగా ఒక స్వరం వినపడింది, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. లేవబడి, ప్రభువా నీవెవరు? నీవు హింసించుతున్నా యేసుని. కాబట్టి అటువంటి పౌలు ఇప్పుడు ఏమవుతూ వచ్చాడంట, ఆయన మారు మనసు పొంది పశ్చాత్తాపడి విశ్వాసములో బాధ్యసం పొంది ఇప్పుడు సంఘము కొరకు లేక సంఘాన్ని స్థాపించడం కొరకు ఆయన సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. అన్ని జనుల్లో మరి అనేకులకు యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడు, ఆయన నిజము, ఆయన శిలువ నిజము, ఆయన నిజమైన దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు, నేను చూశాను, నేను కన్నాను, నేను విన్నాను అని అనేకుల్ని దర్శిస్తూ వచ్చాడు. పిల్లరా, అట్లా ఏర్పడ్డ ఆసియాలో సంఘాలన్నింటిలో ఆయన సంచరిస్తూ కొరింథీ సంఘానికి వచ్చినప్పుడు కొరింథీ సంఘ విషయం కూడా ఎంతో భారం కలిగిన వాడుగా, బాధ్యత కలిగిన వాడుగా ఆయన ఆ యొక్క వాక్యాన్ని పత్రిక రూపంలో రాస్తూ వచ్చినాడు. కాబట్టి మీద ఆ భారంతోనే ఆ సంఘానికి క్షేమం కొరకై ఈ పత్రిక రాస్తూ పరిశుద్ధపరచబడిన జనాంగము పరిశుద్ధులుగా ఉండాలనేటువంటి తాత్పర్యం. అయితే మీలో కొన్ని నాకు వినబడుచున్నవి అనేటువంటి మాటలు పౌలు యొక్క జీవితంలో బాధతో హృదయం నుంచి జాలువారినటువంటి ఆ మాటలు ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడతాం. కాబట్టి ఎందుకు మాట్లాడుతారంటే ఆ సంఘాల కొరకు పౌలు హింసించబడ్డాడు. మనం ఇప్పుడు ఏది చూడడానికి సమయం లేదు కాబట్టి అపోస్తలుల కార్యం 13-14 చూస్తే మనము కొరడాలతో కొట్టి వదిలేశారు, రాళ్లతో కొట్టి వదిలేశారు పౌలుని, చచ్చిపోయాడని. తర్వాత వేసి మళ్ళీ సువార్త చేస్తా ఉన్నాడు. అంటే దేవుని సువార్త ఎంత బలంగా, ఎంత ప్రభావంతో చేస్తూ వచ్చాడు. ఎందుకంటే ప్రతి ఒక్క ఆత్మ రక్షణ, ప్రతి ఒక్క విశ్వాసి లేక ప్రతి ఒక్క వ్యక్తి మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన వ్యక్తి స్థిరపడాలా, ప్రభు కొరకు ఎదురు చూడాలా. ఈ లోకం అశాశ్వతమైంది, ఈ లోకం శాశ్వతమైంది కాదు. మీ దృష్టి ఒకవేళ ఈ లోకం మీద తిరుగుతూ ఉందేమో, లోకంలో ఉన్నటువంటి వాటి వరకు తిరుగుతుందేమో. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా నేత్రాశ, శరీరాశ, జీవడం, ఇవన్నీ కూడా అశాశ్వతమైనవే. శాశ్వతమైనది పరలోకం. ఈ లోకం మానవుడికి యోగ్యమైనది కాదు, ప్రభు బిడ్డకి అసలు యోగ్యమైనది కాదు. నిత్యత్వం కొరకై నీవు నేను సిద్ధపడాలని దేవుడు అపోస్తలుడైన పౌలుని ఏర్పరచుకొని తన ద్వారా అనేక పత్రికలు 14 పత్రికలు దాదాపు రాస్తూ వచ్చాడు. దాంట్లో రెండవదిగా కొరింథీ సంఘంలో కొరింథీ పత్రిక మనం చూస్తూ ఉన్నాం. అంటే పిల్లల పరిశుద్ధపరచబడిన జనాంగం పాత నిబంధనలో చూస్తే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లల ఇక్కడ గుడారం, ప్రత్యక్షపు గుడారాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రత్యక్ష గుడారం, దానిలో ఉపకరణములు లేకపోతే యాజకులు, పరిశుద్ధులు, లేవీలు, వీళ్ళందరినీ పరిశుద్ధపరిచేటువంటి విధానం ఒకటి ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ఏంటంటే అది సుగంధ ద్రవ్యములతో చేయబడిన సుగంధ సంభారము. చూడండి ఆ మాట గమనిస్తే నిర్మాకాండము 30వ అధ్యాయము 25వ వచనం తీసిన వారు స్పష్టంగా చదవగలిగిన వారు ఒక సహాయం చేయండి. నిర్మాకాండము 30వ అధ్యాయము 25వ వచనం నుంచి కొన్ని మాటలు.
సుగంధ ద్రవ్యాన్ని మేలకుని పరిమళ సంభారముగా చేయవలను. అది ప్రతిష్టాభిషేక తైలము. ఆ తైలంలో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను, దాని ఉపకరణములన్నిటినీ, దీపవృక్షమును, దాని ఉపకరణములను, ధూపవేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును, దాని పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా వాటిని ప్రతిష్ఠింపవలను. వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. అహరోనును అతని కుమారులను నాకు యాజకులైనట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలను. కాబట్టి మీరు అభిషేక తైలము ద్వారా ప్రత్యక్ష గుడారము కూడా, ప్రత్యక్షుడు అక్కడ మనం రాయబడిన మాటలో ప్రత్యక్ష గుడారమును, తర్వాత మందసమును, బలిపీఠమును, ఉపకరణమును మొత్తం కూడా ఏం చేస్తుంటే అభిషేక తైలము ద్వారా ప్రతిష్ఠిస్తూ వచ్చాడు. అంటే పరిశుద్ధపరచబడుతూ వచ్చాడు. ఆ వస్తువుకి ఏది తగిలితే అది ఏమైందట? పరిశుద్ధమవుతా వచ్చింది. అంటే అంత శ్రేష్టమైన రీతిగా దేవుని యొక్క సంఘాన్ని లేక దేవుని యొక్క ఉపకరణాలు, దేవుని యొక్క ప్రజలను ప్రభువు చూస్తూ ఉన్నాడు, స్థిరపరుస్తూ వచ్చాడు, బలపరుస్తూ వచ్చాడు. ఇది పాత నిబంధన యొక్క నమూనా. అదే రీతిగా ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన కల్వరి శిలువలో నీ కొరకై నా కొరకై చిందించబడినటువంటి రక్తం ద్వారా నిన్ను నన్ను కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా చేస్తూ ఉంచాడు. ఇంకో మాట మనం గమనిస్తే ఇక్కడ 30వ అధ్యాయము తర్వాత 31వ వచనం. మరియు నీవు ఇశ్రాయేలుతో ఇది మీ తరతరముల నాకు ప్రతిష్టాపచేక తైలమై ఉండవలను. దానిని నరశరీరం మీద పోయకూడదు, దాని మేలకు చొప్పున దాని బట్టి దేనినైనా చేయకూడదు. అది ప్రతిష్ఠితమైనది, అది మీకు ప్రతిష్ఠితమైనదిగా ఉండవలను. దాని మట్టి కలుపువాడు నన్యుడి మీద దాన్ని పోయేవాడు ప్రజల నుండి కొట్టివేయబడినని. కాబట్టి ఇక్కడ ఒక మాట 22వ వచనం చదివితే, యెహోవా మోషేకు ఇట్లా నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థలము సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 5 వంతులు. ఒక 24వ వచనం చదవండి. నిమ్మగడ్డ నూనె 250 తులములు, ఎత్తులు లవంగి పట్ట 500 తులముల ఒలివ నూనె సంభారము, 3 పళ్ళ తీసుకుని వాటిని ప్రతిష్టాభిషేకం తైలంగా అనగా సుగంధ ద్రవ్య మేరకుని పని అయిన పరిమళ సంభారముగా, పరిమళ ద్రవ్యాలను పరిమళ సంభారముగా చేయాలి. పరిమళ ద్రవ్యాలు వేరు. పరిమళ ద్రవ్యాలంటే ఏముందాడ? నిమ్మగడ్డ, ఉప్పు కూడా ఉంది. అక్కడ చదవండి. ఏమేమి ఉన్నాయంటే 25వ వచనం, వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేడకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలను. అది ప్రతిష్టాభిషేక తైలమగును. ఆ తైలముతో నీవు సాక్షాత్ గుడారమును, సాక్షాత్ మందసమును, బల్లను, దాని ఉపకరణములన్నిటినీ. 34వ వచనం చదువుదాము. ఇట్లా నీవు పరిమళ ద్రవ్యం అనగా జటామాంసి, గోపి చందనము 2, 3 గంధపు చెక్క, 3, 4 పరిమళ ద్రవ్యములు, సాంబ్రాణి 5 స్వచ్ఛమైన సాంబ్రాణి సభాను భావంగా తీసుకుని వాటితో దోపదమిచ్చేవాళ్ళు. తర్వాత కింద కూడా చూడు, మేను చొప్పున ఉప్పు గలదిగా స్వచ్ఛమైనదిగా పరిశుద్ధమైనదిగా సుగంధ దోప సంభారము. కాబట్టి 5 లేక 6 రకాలటువంటి పరిమళ ద్రవ్యాలు.
ఇదంతా ఏమవుతూ వచ్చిందంటే పరిమళ సంభారముగా చేయబడుతూ వచ్చింది. అంటే వీళ్ళరా అనేక రకాలైనటువంటి పదార్థాలన్నీ కూడా దంచబడుతూ వచ్చింది. అక్కడ కొంచెము పొడి చేయబడి వచ్చింది. ఇక్కడ మాట చూడండి, ఎక్కడ మాట 36వ వచనం, దానిలో కొంచెం పొడి చేసి నేను నిన్ను కలుసుకొని ప్రత్యక్ష గుడారములో సాక్షి మందు ఎదుట దాన్ని ఉంచవాలి. చాలా దేవుని ప్రజలుగా పరిశుద్ధపరచబడినటువంటి నీవు నేను కూడా దేవుని సంఘములో సమకూర్చబడుతూ వచ్చినాం. కాబట్టి పాత నిబంధనలో ఇశ్రాయేలు పరిచయం పరిశుద్ధపరిచిన ప్రభువు నూతన నిబంధనలో ప్రభు యేసుక్రీస్తు వారి శిలువ రక్తం ద్వారా పరిశుద్ధపరచబడిన వారముగా ఉంచు పిలువబడుతూ పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినటువంటి నీవు నేను ప్రభు కొరకై ప్రతిష్ఠించబడిన వారమని దేవుని వాక్యం సెలవిస్తబడుతూ ఉంది. కాబట్టి ప్రతిష్ఠితమైన జనములుగా మనం ఉంటూ ప్రభు కొరకై నమ్మకంగా ఉండాలి. కాబట్టి ప్రభు బలలో ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బలలో చేవేసే నీవు నేను పరీక్షలో ఉన్నాం. నిన్ను నీవు పరీక్షించుకోవాలి. యోగ్యమైన రీతిలో ప్రభు బలలో చేయాలి. ఏంటి యోగ్యమైన రీతిగా చేయాలంటే నా జీవితం అంతా ప్రభు రక్షించినటువంటి దానంలో ప్రభు నా కొరకై సంపూర్ణంగా ఆయన కలవసిరిలో అర్పించుకున్న తర్వాత నన్ను విడిపించాడు, రక్షించాడు, పవిత్రపరిచాడు. కాబట్టి ఆ బల ఏం సూచిస్తుందంటే ఆ రొట్టె గోధుమలన్నీ కూడా మెత్తగా పిండి చేయబడి రొట్టెగా చేయబడుతూ వచ్చింది. ఆ రొట్టె పెనం మీద ఎలాగ కాల్చబడుతూ వచ్చిందో యేసుప్రభు వారి శిలువ యొక్క ఆ యొక్క శ్రమను చూపిస్తా ఉంది. ఈ ద్రాక్షారసము ఏ రీతిగా పిండి మరి ఆ రసం తీయబడుతూ వచ్చిందో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువలో కాల్చిన రక్తాన్ని సూచిస్తుంది. అందుకని ఇది ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. ఇందువల్ల అనేకులు బలహీనులు లోకులు చాలా మంది. కాబట్టి నీవు నేను కూడా దేవుని యొక్క ప్రజలుగా మనల్ని మనం పరీక్షించుకుంటూ మొట్టమొదటిగా, రెండవదిగా ఇది ప్రభు వల్ల జరగాల, ఇది ప్రభు శరీరము ప్రభు రక్తం అని ఎరిగిన వారంగా చేయాలి. అంటే ఆ యోచన లేకుండా ఇష్టానుసారంగా ఆచారపూర్వకంగానో లేదా అలవాటు పూర్వకంగానో నేను తీసుకోకపోతే ఇంకేమైనా ఏమైనా అనుకుంటానని పూర్వకంగా తీసుకుంటే ఇప్పటి ఒకవేళ అవిధేయతగా తీసుకుంటే ఇప్పటికున్న స్థితి కంటే ఇంకా నష్టంలోనికి వెళ్తామని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తాం. కాబట్టి ప్రభువులో పాల్పొందేటువంటి మనము నీవు నేను మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రభు బిడ్డలుగా ఉండాలి. అటువంటి వారిని పిలుస్తూ వచ్చాడు. ఇప్పుడు అక్కడికి పిలిచాడు. చూడండి, కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 9వ అధ్యాయం 9వ వచనం 9వ మొదటి అధ్యాయం 9వ వచనం. మన ప్రభు అయిన ఎక్కడికి పిలిచాడమ్మా? తన కుమారుని యొక్క సహవాసానికి పిలిచాడు. ఒకటి మొట్టమొదటిగా పరిశుద్ధపరిచిన జనాంగంగా చేశాడు. రెండవది ఎక్కడికి పిలిచాడట? ఆయన కుమారుని యొక్క సహవాసానికి పిలిచాడు. ప్రభువుతో సహవాసం చేయడానికి పిలిచాడు. ఒకప్పుడు ఆయన సహవాసానికి దూరంగా ఉన్నాం. ఇప్పుడు ఆయన ఎక్కడికి పిలిచాడు? ఆయన సహవాసానికి పిలిచాడు. అయితే మన సహవాసం ఎలా ఉంది? కొరింథీలో చూస్తే కొరింథీలో ఆయనతో సహవాసం చేయటం కంటే ఏం చేస్తూ వచ్చారంటే ఆయన సహవాసం చేయటం కంటే దుష్ట సాంగత్యం చేస్తూ వచ్చారు. చూడండి 15వ అధ్యాయము 34 మొదటి కొరింథీ 15:34 అనమాట. దుష్ట సాంగత్యం మంచి నడవడం చెబుతున్నాడు. ఎంతది? 33. మోసపోకుడి మంచి నడవడం చెబుతున్నాడు. కాబట్టి దేవుడు తన సహవాసానికి పిలిస్తే వీడు దుష్ట సాంగత్యం చేస్తున్నారు. ఎక్కడ? 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యమో, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు,
కాబట్టి దేవుడు పిలుస్తూ వచ్చినటువంటి సహవాసం విడిచారు, వీరు వేరు సహవాసం చేస్తున్నారు. కాబట్టి ఇలా హృదయంలోనికి ఏమొచ్చిందంట? 7వ అధ్యాయము మొదటి వచనంలో కాబట్టి పరిశుద్ధపరచబడిన జనాంగముకి మధ్యలోకి వచ్చేసరికి చివరికి వచ్చేసరికి ఏమయ్యారంటే వీళ్ళు హృదయంలోకి శరీరంలోకి ఏమొచ్చిందమ్మా? కల్మషం వచ్చింది. కారణం ఏంటంటే దేవుని సహవాసానికి పిలిచిన వీరు ఏమైపోతూ వచ్చారంట? దుష్టుని సహవాసానికి మారిపోతూ వచ్చారు, లోకంలోకి వచ్చాడు. ప్రభు ఉద్దేశం ఏంటి? 6:18 చదవమ్మా. 6:18 2 కొరింథీ 6:18. ప్రభు ఉద్దేశం ఏంటి అక్కడ? చదువు. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, మీరు వారిలో నివసించి నేను వారిలో నివసించి అంతరించును, నేను వారికి వారు నాకు ప్రజలైందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండి. కాబట్టి ఈ లోకానికి ప్రత్యేకంగా జీవించాలని ప్రభు పిలిపించాడు. ప్రభు యొక్క సహవాసం కొరకై లోకంలో ఉన్న వారిని పిలిచాడు. ఎక్కడ పిలిచాడు? ఈ సమయం లేదు కాబట్టి 15వ అధ్యాయము 19వ వచనంలో యోహాను సువార్త 15:19 అంటాడు, మీరు లోకముల నుండి ఏర్పరచబడిన వారు. ఎక్కడికి పిలిచాడంటే ఒకప్పుడు లోకంలో ఉన్నాం. లోకం యొక్క పాపము, లోకం యొక్క ఇచ్చలు, లోక సంబంధమైనటువంటి కార్యకలాపాలు, లోకంలో జరుగుతున్నటువంటి ప్రతి దాంట్లో మనము మిళితమైపోయి ఉన్నాం. అయితే ప్రభు ఏం చేశాడంటే వేరు చేశాడు, ప్రత్యేకపరిచాడు, లోకం నుంచి పిలిచాడు. ఎక్కడికి పిలిచాడు? ఆయన సహవాసానికి పిలిచాడు. ఆయన సహవాసానికి పిలిచిన ప్రజలు మళ్ళీ అయిపోతున్నారంట, మరలా దుష్ట సహవాసంలోకి, లోక సహవాసంలోకి, అవిశ్వాస సహవాసంలోకి వెళ్ళడం ద్వారా ఏమవుతూ వచ్చింది? ప్రభువుకు రావాల్సిన మహిమ రావడం లేదు. ప్రభు వచ్చేటప్పుడు లేక ప్రభు యొక్క సహవాసం ప్రభు పిలిచినప్పుడు ఇంకో మాట మనం చదువుతామా? యోగ గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం. యోగ గ్రంథము 22:21. ఆయనతో సహవాసం చేసి ఎడలా ఏం కలిగిద్దంట? సమాధానం కలిగింది. ఇప్పుడు సమాధానంగా ఉంటే మనం ప్రభువుతో సహవాసం కలిగిన వారుగా ఉన్నాము అని బైబిల్ సెలవిస్తాడు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారితో సహవాసం కలిగినటువంటి మనకు ఏం కావాలట? సమాధానం కావాలి. ఎందుకు పిలిచాడు ప్రభు? రెండవదిగా పరిశుద్ధులుగా ఉండే మొట్టగా పిలిచాడు. రెండవది ఆయనతో సహవాసం చేయడానికి పిలిచాడు. మూడవదిగా సమాధానంగా ఉండడానికి పిలిచాడు. అందుకే ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ 4:1. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను శ్రద్ధ కలిగిన వారై మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాక్షికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఎందుకు పిలిచాడమ్మా? ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటేందుకు శ్రద్ధ కలిగిన వారై ఉండి మీరు పిలువబడిన పిలుపుకు మీరు తగినట్టుగా, మీరు పిలువబడే పిలుపు తగినట్టుగా మీరు ఉండాలంటే, ఆత్మ కలిగించిన ఐక్యత మనలో ఉండాలంటే ఏం చేయాలంటే మనము ఒకరినొకరిని ప్రేమించాలి, ఒకరినొకరిని సహించాలి, ఓర్చుకోవాలి, భరించాలి కదా. ఇది కదా ప్రభు కోరుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది? నాకేం జరిగిందంట. కాబట్టి ఇంకో మాట 4వ అధ్యాయమే ఎఫెసీ 4:13 వచనం. ఎఫెసీ 4:13. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందినట్లు ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించారు. కాబట్టి ఆయన నిన్ను ప్రేమించి కృపావరాలను మనలో ఉంచి
మన ద్వారా ఆయనకు మహిమ కలిగినట్లుగాను, సంఘము క్షేమాభివృద్ధి కలిగినట్లుగాను, సంఘము విస్తరించినట్లుగాను ప్రభు కార్యం చేస్తూ వచ్చాడు. దానికి అనుకూలంగా, అంటే ఆయన పిలుపుకు అనుకూలంగా మనం జీవించాలని ప్రభు కోరుతున్నాడు. దానికి వ్యతిరేకంగా మనము జీవిస్తూ ఎటువంటి వారుగా ఉంటూ వచ్చినామంటే, ఇక్కడ ఒక మాట, ఇంకో మాట 4వ వచనం కూడా మనం చదివితే 4:4 శరీరం ఒకటే, ఆత్మీయ ఒకటే, ఆ ప్రకారం మీ పిలుపు విషయమైన ఒక్కటే, నిరీక్షణ పిలువబడితే. కాబట్టి మనము ఆ నిరీక్షణ కలిగిన వారు ఎప్పుడైతే మనలో నిరీక్షణ కలిగి ఉంటామో, ఒకటే ఆత్మ, ఒకటే దేవుడు, ఒకటే బాప్తిస్మము, ఒకటే పిలుపు. ఇటువంటి పిలుపు కలిగినటువంటి మనము ప్రభు యొక్క నిరీక్షణలో నిలిచి ప్రభు కొరకై నమ్మకస్తులుగా ఉండాలి. సమాధానాన్ని కోల్పోకుండా చూసుకోవాలి. కాబట్టి కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, ఎవడైనను తనకు హాని చేసినని ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించులాగన మీరును క్షమించుడి. అంటే ప్రభు ఎలా క్షమించాడు మనల్ని? ప్రభు మనం క్షమించడానికి ఏం చేశాడు? ప్రభు మనం క్షమించడానికి ఏం చేశాడు? మనమైతే గాయపరచబడకుండానే క్షమించాం. అయితే మనల్ని క్షమించడం కోసం ఏం చేశాడు తెలుసా? మనకు రావాల్సిన శిక్ష ఆయన భరించాడు. నేను పాపిని, నాకు రావాల్సిన శిక్ష ఏం చేశాడు? నా మీద తీసుకురా. ఆయన భరించాడు. ఆయన నలగొట్టబడ్డాడు, ఆయన సిలువేయబడ్డాడు, నిందించబడ్డాడు, అవమానించబడ్డాడు, 5 రకాలైనటువంటి తీర్పుల కిందకి వెళ్ళాడు, సన్నిహిత సభలోనికి వెళ్ళాడు. ఆయన వస్త్రాలు మార్చారు, వస్త్రాలు పంచుకున్నారు. ఇలా నీవు దేవుడు కదా, నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని ఆయన హేళన చేయబడుతూ వచ్చాడు. ఇలా ఇంత సహిస్తూ వచ్చాడు. ఎందుకంటే నిజముగా న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి అప్పగించుకున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతియుక్తమైనటువంటి బలిగా ఆ కల్వరి శిలువలో నీ కొరకై నా కొరకు అప్పగించబడి ఆ శిలువ మీద అంటున్నాడు, తండ్రి మీరేం చేస్తున్నారు, వీరిని. ఆ గొప్ప క్షమాపణ ప్రభువైన యేసుక్రీస్తు వారి వద్ద నుంచి నీవు నేను పొందుకున్నాం. ఆ గొప్ప క్షమాపణ ఏం చేసావంట? పొందుకున్నాం. ఈనాడు నీవు నేను క్షేమంగా రక్షించబడి సజీవులుగా, పరిశుద్ధులుగా, ప్రభు బిడ్డలుగా సజీవులు సాగిపోతున్నామంటే ఆ ప్రభు మనల్ని క్షమించిన రీతిగా. చదవండి ఆ మాట కదా, ప్రభు మిమ్మను, కొలస్సీ 3:13 అక్కడ ఆ ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరు క్షమించుడు, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకుని క్రీస్తు అనుగ్రహించిన సమాధానం మీ హృదయంలో ఏరుచున్ననీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా ఎందుకు పిలువబడ్డారంట? ఒక్క శరీరం ఎందుకు పిలువబడ్డారంటే క్రీస్తు అనుగ్రహించిన సమాధానం మీ హృదయంలో ఏమవ్వాలంట? ఏలుబడి చేయాలా. మన హృదయాన్ని ఏమి ఏలుబడి చేయాలా? ఇలా ఏమి ఏలుబడి చేస్తుంది? మన హృదయాన్ని ఏమి ఏలుతుంది? ఏమి ఏలుతుందమ్మా? అసూయ, ద్వేషము, కక్ష, కలహం. అందుకే పౌలు అంటాడు, మీలో కక్షలు ఉండవని లోయ ఇంటి వారి ద్వారా విన్నాను నేను, మీలో కక్షలు ఉన్నాయని నా తాత్పర్యం అంటాడు. కాబట్టి ఎందుకు కక్ష వచ్చింది? ఎందుకు ద్వేషం వచ్చింది? ఎందుకు కలహం వచ్చింది? నీ ఆస్తి ఏమన్నా తీసుకున్నారైనా? నీ సొత్తు ఏమన్నా అపహరించారైనా? కాదు కదా. ఒకవేళ మన సొత్తు అపహరిస్తే, మన ఆస్తి తీసుకుంటే మన కక్ష రావచ్చు, కోపం రావచ్చు కదా. కానీ దేవుని ప్రజల మధ్య, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనమే, నా మట్టుకు నేనే, మన మట్టుకు మనమే అసూయతోనూ, ద్వేషముతోనూ, కక్షతోనూ ఉంటే ప్రభు ఇచ్చేటువంటి సమాధానము ఏలుబడి కింద మనం ఉంటామా? పడలేము కదా. ప్రభు ఎందుకు పిలిచాయంటే సమాధానము అనేటువంటి బంధం చేత మీరు ఆత్మ కలిగి ఐక్యతను కాపాడుకోండి ఎందు శ్రద్ధ కలిగి ఉండాలి. ఇలా ఈ మధ్యాహ్న కాల సమయంలో విశ్వాస యాత్రా జీవితంలో ప్రభు బిడ్డలుగా
నీవు నేను మనం పరీక్షించుకొని ప్రభువులో ప్రభు నా హృదయంలో సమాధానం, మొట్టమొదట దేనికి సమాధానం? ప్రభువుకి మనకి సమాధానం కలిగి ఉండాలి. ఏం కలగాలమ్మా? 2వ అధ్యాయం అంటాడు, ఎఫెసీ రాసిన పత్రిక చూడాల్సిన చదువుతాడు. 2వ అధ్యాయం అంటాడు, ఒకప్పుడు నేను దూరస్తుడను, ఇప్పుడు క్రీస్తు యేసు రక్తం వలన సమీపస్తుడనయ్యాను. ఇప్పుడు ఉభయములు మన ఇద్దరు ఉభయముల మధ్యకు కూడా ఏమైందంట? పడగొట్టబడింది. కారణం ఏంటంటే క్రీస్తు శిలువ. ప్రభు యేసుక్రీస్తు వారి శిలువ మనల్ని ఏం చేసిందంటే ఏకపరిచి ఏకపట్నస్తులుగా చేసింది. ఆ భాగంలో ఆ మాటలన్నీ ఉంటాయి. కాబట్టి ఐక్యపరచబడినటువంటి మన జీవితంలో శత్రువు యొక్క ఆలోచనకు మనము ఎడమీకు, అందుకని ఇంకొక మాట మనం చూస్తే సమయం లేదు కానీ శత్రువుకు చోటీయకుడి అంటాడు. ఎక్కడ ఆ మాట? ఎఫెసీ 4 అంటాడు, శత్రువుకి చోటివ్వకుడి. అంటే అనేక సార్లు మన ఆలోచనలో మన ఉద్దేశాల్లో మన తలంపులో దేనికి చోటిస్తున్నామంట? అపవాదికి చోటిస్తూ ఉన్నాం. అపవాదికి చోటించినప్పుడు ఏం చేస్తుందంటే మన ఉభయం ఐక్యపరచబడ్డ ఉభయం ఏం చేసేదంట? వేరు చేసేదిగా, ఎడం చేసేదిగా. తద్వారా ప్రభువుతో కూడినటువంటి సహవాసం పోయి సమాధానాన్ని కూడా కోల్పోయి, ప్రియులారా, ప్రభు ఇచ్చే సమాధానం మనం ఏలకుండా మనల్ని మనం నష్టపరుచుకుంటూ ప్రభు యొక్క నిత్య రాకడలో లేక ప్రభు ఇచ్చే ఆ మధ్యాకాశంలో ప్రభు ఏమంటే ఎప్పుడు వస్తావు ప్రభు అంటే, నేను వచ్చేటప్పుడు ఏ మనుషుడు కూడా తెలియదు, తండ్రికి తప్ప కుమారుడికైనను యేసు ప్రభువారికే తెలియదు ఆ రాకడ ఎప్పుడు రావాడు. ప్రభు ఎప్పుడు పొమ్మంటే అప్పుడు ఆయన మధ్యాకాశం ప్రత్యక్షం అవుతాడు. కాబట్టి నా నిరీక్షణ ఏంటి? ఎంత ప్రయాసపడుతున్నాం, లోకాన్ని విడిచిపెట్టాం, సినిమాలు విడిచిపెట్టాం, పాపాన్ని విడిచిపెట్టాం, లోకంలో ఉన్నటువంటి అల్లసాందాలుగా అలంకరించుకుని విడిచిపెట్టాం, ప్రభు బిడ్డల దగ్గరికి వచ్చాం, ప్రభువాని స్తోత్రమని ఆరాధన చేస్తున్నాం, ప్రభు బిడ్డలతో కలిసి పని చేస్తున్నాం. అయితే పిల్లరా, ఎంత వదిలిపెట్టి వచ్చినా కూడా ఇంకేముందంట మనలో? అసూయ, ద్వేషము, కలహము, కక్ష మన హృదయంలో ఉంటే ఇప్పుడు కూడా పరలోకం చేద్దాం. అది వదిలిపెట్టడం కాదు. దీనికంటే అక్కడే ఉండి సకల భోగాలు అనుభవించి నరకానికి అంత వేరు కదా. ప్రభు దగ్గరికి వచ్చి అవిధేయులుగా ఉండే కంటే ప్రభు దగ్గర రాకుండానే లోకంలో సమస్తం అనిపించి చచ్చి నరకానికి వెళ్ళినోడు పని లేదు కదా. కాబట్టి నేను అనేక సార్లు ఇటువంటి భారాన్ని కలిగిన లేక బాధలు నా హృదయంలో అనేక సార్లు కొంతమంది చూసినప్పుడు వాస్తవమే కదా, ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు బిడ్డలుగా మలుగుతూ ఆరాధనలోను ప్రభువులోను పాల్గొంటూ ఇంకా మన జీవితంలో దేవుడిచ్చే సమాధానాన్ని కోల్పోతూ మన ఇష్టానుసారి మన స్వయాన్ని స్వచిత్తాన్ని నెరవేర్చుకుని, అందుకనే ఒక మాట చూద్దాం. 2 మాటలతో నేను ముగించేసి ప్రభు బాలోకి వెళ్తాం. కీర్తన 33:3. కీర్తన 33 కీర్తన 1వ వచనం నుంచి కీర్తన 133 క్షమించండి 133. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము, అది తల మీద పోయబడిన అహరోను గడ్డ మీదుగా కారి అతని శరీర పంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. కాబట్టి ఇక్కడ మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరిమళ తైలం ఎక్కడ పోసాడంట? అహరోను తల మీద పోసాడు. అక్కడ మనం చదివిన మాటలు 30వ అధ్యాయంలో అది నర శరీరానికి తగలకూడదు. ఇప్పుడు ఆ ప్రతిష్టాభిషేకం తైలం ఎక్కడ పోసాడు? అహరోను తల మీద పోస్తే గడ్డ మీదగా కారి అంగి అంచు వరకు. అంటే ఏం జరిగిందంటే యూదులకి ఈ జుట్టు ఉండదు బాగా ఎక్కడ దాకా, గడ్డం ఎక్కడ దాకా, ఈ పైజమా అంటారు ఇక్కడ దాకా, ఇక్కడ దాకా ఉంది, ఈ చేతులు సింహ దాకా ఉంటాయి, ఈ కాళ్ళకు మునుగెదురుగా ఈ బట్టలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రతిష్టాభిషేకం తల మీద పోసినప్పుడు ఎక్కడ కూడా ఏం తగలదంట? నర శరీరానికి తగలలే. వారు అభిషేకించబడ్డారు, ఆ రీతిగా ప్రతిష్ఠించబడ్డారు, పవిత్రపరచబడుతూ వచ్చారు. నర శరీరానికి తగిలితే ఏమవుతుందంట? అక్కడ ఏం రాశాడంటే ఇది నర శరీరానికి తగలకూడదు, దీని మట్టితో పోటీ చేయకూడదు. 30వ అధ్యాయం చివరి వచనంలో కూడా చూస్తే మనము నిర్మాకాండం 30 చివరిలో ఏం రాశాడంటే
మీరు వాసన చూసడానికైనా ఇటువంటి ధైర్యాన్ని చేసుకోకూడదు. ఎందుకంటే మీరు ప్రజల నుంచి కొట్టివేయబడతారు. అది ఐక్యత అనేది ఎలా ఉందంటే పరిమళ తైలములా ఉంది. ఈ పరిమళ తైలం ఎలా తయారైంది? ఇందాక చూసాం కదా, నిమ్మ చెక్క, లవంగ పట్టి, సుగంధము ఎన్నిగా చేయకుండా దంచినప్పుడు ఏమొచ్చిందమ్మా? పొడి వచ్చింది. ఈ పొడిలో ఏది లవంగ పట్టు, ఏది నిమ్మగడ్డ తెలిసిద్దా? తెలదుగా. పొడి చేయబడింది. పొడి చేయబడి ఏమైందంట? సంభారమైంది. ఇప్పుడు ఏమైంది? సుగంధ ద్రవ్యాలు ఏమైనాయంట? సంభారంగా చేయబడి, ఏకం చేయబడ్డాయి. ఇది ఏకవచనం. సంభారం అనేది ఏకవచనం. సంభారంగా చేయబడి వచ్చింది. అన్ని ద్రవాలు కలిసి ఒకటే కొట్టి దంచినప్పుడు పొడి చేయబడి, ఈ పొడి ఏమైందంట? ధూపవేదిక మీద చేసినప్పుడు ఏమొచ్చిందంట? సువాసన వచ్చింది. ఆ సువాసన ఎవరు ఆగ్రహించాడు? యెహోవా ఆగ్రహించాడు. ఎప్పుడైతే దంచబడిందో, పొడి చేయబడిందో, ఆ పొడి మాత్రమే ప్రభుకి సువాసన. పరిమళ తైలములో సువాసన. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీ 5:1-2. కావున మీరు పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తను తాను దేవునికి అర్పణముగాను ఎట్లాంటి బలిగా అర్పగించుకుంటూ వచ్చాడు. పిల్లరా, ఆ సుగంధ ద్రవ్యాలన్నీ కలిసి దంచబడి ఒక్క పొడిగా ఎలా చేయబడుతూ వచ్చినాయో, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా కలవరి శిలువలో నలగగొట్టబడటం ద్వారా నీకు నాకేమిచ్చాడట? సువాసన, పరిమళ వాసన. మనలో నుంచి రావాల్సింది ఏంటంట? పరిమళ వాసన. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. 2 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ప్రతి స్థలమందును క్రీస్తుని గురించిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన ఎలా ఉన్నారట? దేవునికి మేము క్రీస్తు సువాసన పరిమళిస్తూ ఉంది పౌలు యొక్క జీవితంలో. విశ్వాస యాత్రా జీవితంలో ప్రభు బిడ్డలుగా మనం ఎలాగున్నామంటే ప్రియరా, ఐక్యత కలిగి ఉంటే అంత మేలు, సహోదరుల ఐక్యత కలిగి ఉంటే అంత మేలు. ఇక్కడ సహోదరుల ఐక్యత అంటే సహోదరులని లేదు, సహోదరులని లేదుగా మా కాదు అనుకోమాకండి అమ్మా. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే అంత మేలు, ఎంత మనోహరం అన్నారు కదా, సహోదరులు అనలేదు కదా, మా కాదు అనుకోమాకండి. సహోదరులైనా సహోదరులైనా ఏం కావాలంట? ఐక్యత కావాలి. ఐక్యత ఉంటే ప్రభువుకి ఎలా ఉండదంట? సంభారం యొక్క పరిమళ సువాసనగా ఉండదు. ఆ పొడి, అన్ని రకాల పొడి ఒకటే చేయబడి, ఒకే పొడిగా చేయబడి, ఆ పొడి మాత్రమే ధూపద్రవ్యం వేస్తారు. అప్పుడే వాసన వచ్చింది. ఏదిగా లవంగ పట్టగా, నిమ్మగడ్డగా అయితే వాసన రాదు. ఉప్పుగా అయితే వాసన రాదు. ఉప్పు ఏమైతే చిటపట. ఉప్పులో ఏముందమ్మా? చిటపట ఉంది. లవంగ పట్ల ఏముందంట? ఘాటు ఉంది. నిమ్మగడ్డలో ఏముంది? పులుపు ఉంది. ఎన్ని రకాల స్వభావాలు కలిసి ఏమైంది అంట? దంచబడి ఏమైందంట? పొడిగా చేయబడి. విశ్వాస యాత్ర జీవితంలో ప్రభు బిడ్డలుగా, ప్రభుని ఎరిగిన వారుగా, ప్రభుని విశ్వాసం ఇచ్చిన వారుగా మనం కూడా అనేక పరిస్థితుల నుంచి వచ్చిన వారు, అనేక స్వభావాలు కలిగిన వారు. ఒకళ్ళు కారంగా ఉండొచ్చు, ఒకళ్ళు ఉప్పుగా ఉండొచ్చు, ఒకళ్ళు ఘాటుగా ఉండొచ్చు, ఒకళ్ళు పుల్లగా ఉండొచ్చు. అయితే ప్రభు ఏం చేశాడు? ఆయన శిలువ రక్తం చేత కడిగినాడు, శుద్ధీకరించాడు, ద్వేషాన్ని తీసేశాడు, ఐక్యపరిచాడు, పొడిగా చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ప్రభువుకి సువాసనగా, ప్రభువుకి మహిమగా, ప్రభువుకి సువార్త ప్రకటించే సువార్థికులుగా మనం ఉండాలని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బిడ్డలుగా, ప్రభుని ఎరిగిన వారుగా, ప్రభుని విశ్వాసం ఇచ్చిన నీవు నేను ఇలా ఎలా ఉన్నాం? హృదయంలో ఇంకా ద్వేషం ఉందా? కలహం ఉందా? ఈ ఇతరుల పట్ల మనకేమన్నా అగౌరవం ఉందా? ఇతరులను గౌరవించే మనసు మనకి లేదా? లేదు పెద్ద, వాడు చాలా చేశాడు,
చాలా చోట్ల వింటాం. లేదు లేదు కదా, ఆమె చాలా చేసింది, చాలా నష్టం. యేసు ప్రభు వారే క్షమించాడు. ఎవరున్నామా? ఎస్కరేసి యోధా అని. అంతకంటే తప్ప పాపం చేసామా? ఏదో ఏం చేశాడు? 37 నాణ్యానికి యేసు ప్రభునే అమ్మటమే కాదు, వెళ్ళి బోధకుడా అని ముద్దు పెట్టుకున్నాడు. ప్రభు ఏం చేశాడు? మన 50 ఉంది, 27 ఏముందంటే, శనికాడా నువ్వు చేయవలసిన పని త్వరగా. చివరి క్షణంలో కూడా ప్రభు క్షమించాడు. చివరి క్షణంలో తను అప్పగిస్తాడని తెలిసి కూడా, దొంగని తెలిసి కూడా, లోబని తెలిసి కూడా, అవిధేయుని తెలిసి కూడా, మరి పిల్లల అటువంటి వ్యక్తి కూడా ప్రభు ఏం చేశాడు? క్షమించాడు. అందుకనే ప్రభువు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరు క్షమించుడి, ఒకరినొకరు భరించుడి. భరించాల తప్పదు. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ అధ్యాయం 2 వచనం. గలతీ రాసిన పత్రిక 6. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీరు ప్రతివాడు తాను శోధింపబడినేమో అని తన విషయమై చూసుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వాడిని మంచి దారికి తీసుకుని రావాలని ఒకని భారం ఒకడు భరించి ఇలాగూ క్రీస్తుని ఏం చేయాలంట? పూర్తిగా నెరవేర్చాలి. పూర్తిగా ఏం చేయాలమ్మా? ఒకరి భారము ఒకడు. ఎవరు? ఎవడైనా తప్పు చేసి ఉంటే, తప్పిదంలో పడి ఉంటే, బలహీనుడై ఉంటే, అవిధేయుడై ఉంటే, బుద్ధిహీనుడై ఉంటే, బుద్ధిహీనంగా మాట్లాడుంటే ఏం చేయాలంట? మనం కూడా ఒకళ్ళ శోధనలో పడతామని చూసుకుంటూ ఏం చేయాలంట? అటు వారిని ఏం చేయాలా? ప్రేమతో, సాత్విక మనసుతో ఏం చేయాలంట? కలుపుకోవాలి, సమాధానంతో తీసుకురావాలా. ఇప్పుడు అలా చేస్తే ఏమంటున్నాడండి ప్రభు? ఇలాగా క్రీస్తునేమో మీరు పూర్తిగా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బలలో పాల్పొందే నీవు నేను ప్రభు ఇచ్చిన సమాధానాన్ని హృదయంలో కొనసాగిస్తున్నామా? ప్రభు పరిశుద్ధంగా ఉండడానికి పిలిచాడు, ఆయన సహవాసానికి పిలిచాడు, సమాధానంగా ఉండడానికి పిలిచాడు. ఆయన పిలుపు తగినట్టుగా మన జీవితాన్ని మనం ఎక్కడ లేమో మనకు తెలుసు. నా అవిధేయతతో నాకు తెలుసు, నా బలం ఏంటో నాకు తెలుసు, నా బలహీనత ఏంటో కూడా నాకు తెలుసు. ఇక్కడ తెలవదంటానికి ఎవరికి లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. నా బలహీనత ఏంటో నాకు తెలుసు, నా బలం ఏంటో కూడా నాకు తెలుసు. ఇంకెవరు తెలుసు? దేవుడు తెలుసు. నా భార్య తెలియకపోవచ్చు, నా బిడ్డకు తెలియకపోవచ్చు, నా పక్కన వారు తెలియకపోవచ్చు, నాకు తెలుసు. అట్లాగే మనందరం కూడా మన బలహీనత ఏంటో, మన అవిధేయత ఏంటో, మన బుద్ధి ఏంటో, దేవునికి మనం ఏది దూరం చేస్తుందో, సమాధానానికి దేని దూరం చేస్తుందో అది మనకు తెలుసు. కాబట్టి అది ఉన్నదన్నట్టుగా నీ ప్రవసంలో ఒప్పుకొని నీకు నీవే నీ హృదయంలో ప్రభు దగ్గర అప్పగించుకుంటూ, ప్రభా నీ దాకా అతి సమీపంగా ఉంది, సూచనలు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తెలియబడుతున్నాయి, నన్ను నేను సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను ప్రభా, కనికరించండి. నీ సమాధానం నన్ను ఎలానివ్వండి ప్రభా. నా విధేయతను క్షమించు. నాలో ద్వేషం, అహంకారం లేదా స్వయం స్వనీతి, గర్వం ఎక్కడ శరీరం పనిచేస్తూ వచ్చిందో, ఐక్యత ఎక్కడ చెడిపోయిందంట? ఆ తైలము పైనుంచి కిందకు దిగినప్పుడు ఎక్కడ శరీరం తగ్గలేదు. ఈనాడు ఐక్యత చెడిపోవడం కారణం ఏంటంటే శరీరం పని చేయడం వల్ల ఐక్యత నుంచి తప్పిపోతున్నాం. స్వయం పనిచేస్తాం, స్వనీతి, స్వశక్తం, నా ఇష్టం నెరవేర్చబడాలి, నా చిత్తం నెరవేర్చబడాలి, అంతే. అక్కడే ఐక్యత పోతుంది. కాబట్టి పోనీ బ్రదర్, పోనీ ఇక్కడ మేము చూస్తున్నాం కొన్ని విషయాలు, కొన్ని సందర్భాలు మీరు మాట్లాడేవి కాదు కానీ ఒకరు అంటారు ఇది జరగాల్సిందే అంటారు. పోనీ బ్రదర్, ఇది చిన్న ఉదాహరణ, ఇక్కడ జరగాల్సిందే, సరే పోనీ బ్రదర్ అని ఊరుకుంటే కొద్ది రోజుల్లోనే ఆ వ్యక్తి మళ్ళా బాధపడే, అంటే అవమానించబడే పరిస్థితికి దేవుడు తీసుకొస్తాడు. ఎప్పుడు? మనం సహించినప్పుడు, మనం ఓర్చుకున్నప్పుడు, మనం సహించినప్పుడు, ఆయన మాట నెరవేర్చేయండి బ్రదర్ అన్నప్పుడు కొద్ది రోజులకే మళ్ళా ప్రభు ఆయనకే బుద్ధి చెబుతా ఉంటాడు. ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం సహజంగా. విశ్వాస యాత్ర జీవితంలో ప్రభు పెట్టడంగా, ప్రభు ఎరిగిన వారుగా, ప్రభు విశ్వాసం ఇచ్చిన వారుగా నీవు నేను ఆ రీతిగా మనలో ఉన్న స్వయం స్వనీతి, గర్వహంకారం, శరీర ఏదైతే అసూయ, ద్వేషం, కలహం, మత్సరం మనల్ని ఏడుతూ ఉందో దాన్ని తొలగించుకొని
ఆయన ఇచ్చిన సమాధానాన్ని మనం ఏలేటట్టుగా మన మీద ఏలుబడి చేసేటట్టుగా ఆ ప్రభు కృపకు మనం అప్పగించుకొని ప్రభు మనలో ఎదురుగా పాల్గొంటకు ప్రభు మనం సిద్ధపరచుగాక. వారి కోరికలు ప్రకటింపబడుతున్నాయి. 6వ తారీఖు 8వ నెల 2024 మంగళవారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు సంఘ ప్రార్థన. అలాగే 8వ తారీఖు గురువారం రాత్రి 7 గంటల నుండి 8:30 వరకు బైబిల్ పఠనము. అలాగే ఆదివారం ఆరాధన 11వ తేదీ సంఘ ఆరాధన కొరకు. అలాగే సండే స్కూల్ పరిచర్య కొరకు సహోదరి సౌమ్య. దేవుని చిత్తమైతే ఒక స్పెషల్ మీటింగ్ కొరకు ప్రారంభం చేయండి. అలాగే సోమవారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు గొలుసు ప్రార్థన ఉంటుంది. 5వ తారీఖు 8వ నెల 24 సోమవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గొలుసు ప్రార్థన ఉంటుంది. మరి వారి కార్యక్రమాలు ప్రకటింపబడుతున్నాయి. ప్రార్థన చేయండి. వారి కొడుకులో 9వ తారీఖు శుక్రవారం రాత్రి 9:30 నుంచి 12:30 వరకు సంపూర్ణ రాత్రి కూడిక. జ్ఞాపకం చేసుకోండి. బేతనీయాలో జరుగుతున్న వారి కూడికల కొరకు ప్రార్థన చేయండి. మీ వంతు మీరు వచ్చి పాల్పొందండి. ఇంకేమన్నా మీ యొక్క అవసరాలు ఉంటే మనవడంటే తెలియజేయండి. ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాం. మరి మరొకసారి మంగళవారం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు సంఘ ప్రార్థన. అలాగే గురువారం బైబిల్ పఠనం 7 నుండి 8:30 వరకు. అలాగే శుక్రవారం రాత్రి 9:30 నుండి ఆ రాత్రి మరి ఆఫ్డే ప్రార్థన కూడిక. శనివారం ఏ కూడిక లేదు. ఆదివారం ఆరాధన యథాప్రకారం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక కూడిక లేనందుకు ప్రార్థన చేయండి. మరి మీరు కూడా ఏదో చెప్పినట్టు సమయానికి రండి. మనం మార్చుకుందాం. రోజులు మారిపోతున్నాయి, సమయం మారిపోతుంది, మన వయసు కూడా మారిపోతుంది. మనం కూడా ఏం చేయాలండి? మారాలి. దయచేసి ఆలోచించండి.